10 మందికి నేనే ఉపాధి కల్పించేవాడిని. ఇప్పుడు 10 మందికి నేను పని చేస్తున్నాను. చెప్పుకోవడానికి సిగ్గేసింది గానీ, ఇప్పుడు ఈ రోజు ఇలాగా ధైర్యంగా 10 మందికి చెప్పారు ఈ కథని. సో, అసల మీ ఇనీషియల్ డేస్ గురించి మాట్లాడుకుందాం. అయితే బిజినెస్ కొంచెం డౌన్ అయింది. అక్కడ అలా లాస్ అవుతుంది. మళ్ళీ వడ్డీలు తెస్తున్నాం. ఈ తెచ్చిన డబ్బులు మళ్ళీ వడ్డీ కట్టడానికి సరిపోతుంది. ₹1,00,000 సంపాదించేవాడు ఒకవేళ 80,000 పడిపోయాడు అనుకోండి. ఇంట్లో వైఫ్ టార్చర్ ఏ రేంజ్ లో ఉంటదంటే, అంత బిజినెస్ చేసిన ఆయన ఇలా ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాచ్మెన్ కింద చేస్తున్నా మీరు ధైర్యంగా బ్రతికారంటే మీకు ఆవిడ ఇచ్చిన జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే, సో బేసికలీ మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ప్రతి సినిమాలో ఒక బాగా ఏమీ లేని ఒక హీరో అన్నీ ఎలా సాధించాడు, ఏమీ లేనోడు అన్నీ ఎలా సాధించాడు, ఇవే చూపిస్తారు. బట్ చాలా మంది మిస్ అవుతుంది ఏంటంటే, అన్నీ ఉన్నోడు ఒకవేళ అన్నీ కోల్పోతే వాడు ఎలా బ్రతకాలి అనేది ఎవరు చూపించరు అనమాట. మోస్ట్లీ సూసైడ్స్ చేసుకునే వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఇదే అనమాట. ఎవరైతే అన్నీ ఉండి ఒకసారి కోల్పోయారో వాళ్ళు అది సహించలేక మనసుకు తీసుకుని సూసైడ్ దాకా వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఒకరైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టారనమాట. నేను ఆ వీడియో చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించి మన స్టూడియోకి అయితే పిలిచాను. వాళ్ళ పేర్లే సుబ్బు అండ్ భారతి. సుబ్బు భారతి అఫీషియల్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. వాళ్ళ ఎమోషనల్ స్టోరీ ఏంటనేది ఈరోజు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సుబ్బు గారు, హాయ్ భారతి గారు. ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారండి? చాలా బాగున్నాను. అసలు ఇలాంటి అవకాశం వస్తుందని అసలు మేము అనుకోలేదు. ఇంత అలాగే వెళ్తుందని కూడా అనుకోలేదండి. అంటే మీరు అలా వీడియోలు చేస్తారని కూడా మేము కూడా అనుకోలేదు. అసలు నేను ఏదో చెయ్యాలి యూట్యూబ్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేశానండి. కానీ ఇంత స్పీడ్గా నేను జస్ట్ ఒక 3 వీక్స్ కూడా అవుతలేదండి. అంటే మా కంటెంట్ తీసుకొని చాలా మంది రీచ్ అయ్యిందండి. అసలు ఇంతలాగా కామెంట్స్ అయితే చాలా, ఆ కామెంట్ చూసి మాకు మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని లేవేమో అన్నట్టుగా అనిపించేస్తుందండి. మొత్తం చాలా సపోర్ట్ చేస్తున్నారండి అసలనే. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పేది కూడా ప్రతిదీ నా జీవితంలో జరిగిందండి. ఏది కూడా చాలా కొన్ని ఏమన్నా నిజాలు దాసేనేమో కానండి, అబద్ధాలు అయితే ఏది లేదు మా ఛానల్లో. అంటే బేసికల్లీ ఏదైనా మంచి సినిమా వచ్చిందనుకో, మీరు చూసినా ఎవరు చూసినా నచ్చింది అనుకోండి, మనం 10 మందికి చెప్తాం, సినిమా బాగుందిరా అని చెప్పి. అంటే సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు అంటున్నాను. ఒకవేళ మీరు చూస్తారో లేదో నాకు అంత ఐడియా లేదు, కానీ చెప్తాం 10 మందికి. సో మంచి కథ ఏదైనా కూడా, ఇన్స్పైర్ చేసేది ఏదైనా ఉన్నా కూడా 10 మందికి చెప్పాలి. సో మాకైతే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి, మాకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి కాబట్టి, సో మేము మిమ్మల్ని ఇన్వైట్ చేసాం అనమాట. చాలా థ్యాంక్స్ అండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి. అసలు ఇంత వేగా ఇలాగ ఐ డ్రీమ్ అంటే నేను చాలాసార్లు అనుకున్నామని, చాలా మంది చూసాను ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూలు గట్టని. కానీ ఈరోజు మేమే ఇక్కడికి వస్తామని అసలు కళ్ళ కూడా అనుకోలేదు. అసలు చాలా ఆశ్చర్యంగా ఉందండి మాకైతే. అంటే ఐ డ్రీమ్ మీడియా అంటే సెలబ్రిటీలు మాత్రమే కాదు, ఎవరైతే జనాల్ని ఇన్స్పైర్ చేస్తున్నారో, ఏ కథలు అయితే జనాలకు అవసరమో అవి కూడా తీసుకురావాలి. సో ఎస్పెషల్లీ ఇదే మెయిన్. ఇప్పుడు ఈ రోజులు మారిపోయినాయి కదా, మీకు సెలబ్రిటీలు అనేది లేదు. ఒకప్పుడు సినిమా హీరోలు, ఇప్పుడు రియల్ హీరోలు అంటున్నారు చాలామంది. సో బేసికల్లీ చెప్పారు మీరు, ఒకప్పుడు అద్భుతమైన 10 మందికి నేనే ఉపాధి కల్పించేవాడిని. ఇప్పుడు 10 మందికి నేను పని చేస్తున్నాను. సో ఈవెన్ వాచ్మెన్ డ్యూటీ కూడా చేయాల్సి వస్తుంది. చెప్పుకోవడానికి సిగ్గేసింది కానీ, ఇప్పుడు ఈ రోజు ఇలాగా ధైర్యంగా 10 మందికి చెప్పారు మీ కథని. సో అసలు మీ ఇనీషియల్ డేస్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అసలు, ఎక్కడ మీది ప్రాపర్, ఎక్కడ బార్న్ అండ్ బ్రాట్ అప్? ప్రాపర్ వచ్చింది కాకినాడ అండి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జీ మేడపడి అండి. అది కాకినాడ తెలుసు కదా. మీది కాకినాడే. జీ మేడపడి అండి మా ఊరు. అంటే నేను అక్కడ సున్నాతో వెళ్ళాను. అంటే మా సొంత ఊరు వచ్చి మేడపడి, కానీ మా కొన్నాళ్ళు హైదరాబాద్లో బ్రతికేవాను. చదువుకున్నది గట్రా 5th క్లాస్ చదివాను, ఎక్కువ చదవలేదు. చదువుకున్నది హైదరాబాద్లో ఉండేవాళ్ళం. తర్వాత నేను అనపర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ వర్క్ నేర్చుకున్నాను. వర్క్ నేర్చుకున్నాక నేను కూడా స్టార్ట్ చేయాలి, సొంతంగా నిలబడాలి అన్నట్టుగా మా సొంత ఊరు మేడపడి అనమాట. మేడపడి వెళ్ళి అక్కడ నేను స్టార్ట్ చేశాను. అక్కడ పెట్టుకున్నాను. ఆ సున్నతోనే మొదలైనండి. అసలు అది మామూలుగా మా అక్కల్లో కూడా సాయం చేసి ₹1,00,000 దాకా ఇచ్చి పెట్టుకుంటాను కదన్నట్టు పెట్టుకుంటాను. ఒక్కనే వెళ్ళాను కూడా. మా అమ్మలందరూ హైదరాబాద్లో ఉన్నారండి అప్పటికి. ఒక్కనే వెళ్ళాను నేను మా ఊరు. పలానా మంగారు అబ్బాయి అంట, తాతారు గారు అబ్బాయి అంట, అలా పరిచయం షాప్ పెట్టాను, రన్నింగ్ చేశాను. చాలా బాగా కబోర్డ్స్, బీరోలు చేయడం మొదలెట్టాను. అసలు చాలా స్పీడ్గా కొంచెం మార్కెట్ ఎక్కిందండి అది అయితే. అంటే ఐరన్ కబోర్డ్స్ అండ్ బీరోలు, ఐరన్ బీరోస్ ఉంటాయి అవి అనమాట అండి. ఒక్కనే స్టార్ట్ చేసుకున్నాను. బాగా ఎక్కింది, బాగా జనాల్లో కూడా వెళ్ళిపోయింది స్పీడ్గా. అంటే సిటీ కాదు, పల్లెటూరు కాబట్టి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట అండి. వెళ్ళిపోయింది. బాగా చేస్తున్నాడు వర్క్ అన్నీ, ఆర్డర్లు రావడం. తర్వాత నాకు వర్క్ ఒక్కనే చేసుకోలేక తర్వాత పని వాళ్ళని పెట్టుకోవడం. మా పనులు కూడా ఎలా ఉంటుందంటే అండి, ఒకవేళ పిలిస్తే వచ్చే టైప్ కాదనమాట. అడ్వాన్స్ ఇవ్వాలండి వాళ్ళకి, లక్షల్లో ఉంటుంది అడ్వాన్స్. అలా పెట్టుకుని బాగా డెవలప్మెంట్ అయ్యాను. అంటే మా రిలేటివ్స్ అందరూ కూడా పెద్ద రిచ్ ఏం కదండి. అందరూ కూడా వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే.
కానీ ఏంటంటే ఒక ఏమి లేనోడు బాగానే చేసుకుంటున్నాడు అనే మంచి పేరు వచ్చింది. సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. మా అమ్మ మాకు చిన్నప్పుడు స్థలంగా ఉన్నదండి ఇచ్చిన ఇల్లు. అది పడగొట్టుకుని ఇల్లు కట్టుకున్నాను. ఒక ఊర్లో వెళ్ళిపోయిందండి పేరు. పలానా బీరువాల సుబ్రహ్మణ్యం అంటే సుబ్బు అంటే అలా ఉండేదనమాట అండి. చాలా చాలా బాగుండేది. ఒకసారి అందులో మేము చేసిన మిస్టేక్స్ కూడా ఆల్రెడీ మా ఛానల్లో పెట్టేసాను. ఎందుకంటే నేను ఎందుకు పెట్టానంటే అండి, నా గురించే పెట్టుకున్నాను. కరెక్ట్ నేను పెట్టిన తర్వాత నాకు అర్థమైందండి అది అంతా. ఇది ఇది ఇంత మెసేజ్ ఉందా, ఇంత ధైర్యం మెసేజ్ వెళ్తుందా అని చూసి కూడా ఇన్స్పైర్ అవుతున్నారా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇబ్బంది పడిన వాళ్ళు అన్నట్టుగా నాకు అర్థమైంది. కొంచెం ఆనందం అనిపించింది. అయితే అంతా బాగుంది. చేసుకునేటప్పటికి మ్యారేజ్ సెట్ అయిందండి మాకు. 2019లో మ్యారేజ్ సెట్ అయింది. మా భారతి కూడా మాకు మా మేనమామ మా మాయ వాళ్ళ అమ్మాయి అనమాట దగ్గరే. ఆ అమ్మాయి అయితే ఏం చదువుకోలేదండి అసలనే. చూడడానికి అలా ఉండదు కానీ చాలామంది అడుగుతున్నారు. నేను నమ్మలేదు, ఇప్పటికీ నమ్మట్లేదు అనుకోండి. బట్ ఆవిడ చూడడానికి ఆవిడ చాలా చదువుకున్న ఆవిడలాగా ఉన్నారు. చదువుకోలేదండి. మొత్తం మీద మేము చేసిన మిస్టేక్స్ కూడా ఉన్నాయండి. అంటే అంతా లాస్ సో వచ్చింది. పెళ్ళి అయ్యే టైంకి బాగున్నారా అంతా? పెళ్ళి అయ్యేదాడు కరెక్ట్ మొత్తం బాగుందండి. యాక్చువల్లీ వీళ్ళకి మాకు కూడా చిన్న డిస్కషన్ ఉండే అనమాట. మాటలు ఉండి కాదు తర్వాత కానీ అయినా సరే మన పరిస్థితి బాగుంది, బాగున్నాడు వెనకాల ఏదైనా పెళ్లి చేసేటప్పుడు ఇక ఖచ్చితంగా చూస్తారండి ఇలాంటి మనిషి అలాగ ఉన్నాడు వెనకాల బాగానే ఉందా అన్నట్టుగా. అప్పుడు మనకి చేయడం అనేది జరిగింది. మ్యారేజ్ కూడా గ్రాండ్గానే చేసుకున్నాను నేను. మ్యారేజ్ కూడా గ్రాండ్గా చేసుకున్నాను. అన్నీ బాగానే జరిగినాయి. తర్వాత 2020 వచ్చేసరికి కరోనా వచ్చిందని కొంచెం మొత్తం బ్రేక్ అయిపోయిందండి మొత్తం బిజినెస్ అంతా. ఓకే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాకే కాదండి ప్రతి ఒక్కరి జీవితంలో అక్కడ చాలా మటుకి బ్రేక్ అయింది. కొంతమంది లెగిశారు, కొంతమంది ఇంకా అక్కడి నుంచి అలాగ వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది అలాగా రన్నింగ్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసి చాలా మటు నేను చూస్తాను చాలామందిలో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే బిజినెస్ కొంచెం డౌన్ అయింది. ఇంకా వర్క్ వస్తుందని చెప్పేసి అడ్వాన్స్ ఇచ్చి పెట్టేసుకున్నాను అనమాట. అడ్వాన్స్లు పోవడం, వర్క్స్ పని చేయకపోవడం. అయితే మనం ఏంటంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక్కనే కష్టపడేవాడిని నేను. నా పని నేను చేసుకునేవాడిని. ఎప్పుడైతే మనం వర్కర్స్ అందరినీ పెట్టేసుకున్నామో ఇంకా చూసుకోవడానికి సరిపోద్ది, మనకు పని చేయడానికి కుదరదండి ఇంకా. ఆ టైంలో నేను వర్కర్స్ మానేయడం, లేకపోతే వాళ్ళ కోసం తిరగడం, లేకపోతే అనుకున్న టైంకి మనం డెలివరీ ఇవ్వకపోవడం, అవన్నీ ఇంకా ఒకటి అలా జరుగుతున్నాయి అనమాట. లాస్ వస్తుంది. అందులోనే మేము కొత్తగా మ్యారేజ్ అయింది. కొంచెం బయటికి వెళ్ళి తిరగడం, అయితే నేను హైదరాబాద్ వచ్చేసి కొంచెం కొన్ని రోజులు ఉండిపోవడం సరదాగా, అవన్నీ బిజినెస్ మీద పడిపోయింది మొత్తం అంతా. ప్రభావం అంతా మొత్తం బిజినెస్ మీద పడిపోయింది. అక్కడ అలా లాస్ అవుతుంది. మళ్ళీ వడ్డీలు తెస్తున్నాం. అంటే మనకు కొంచెం పేరుంది కాబట్టి అడిగితే ఇచ్చేవాళ్ళు వెంటనే ఉన్నారండి. నాకు ఇప్పుడు కూడా సంతకాలు లేకుండా డాక్యుమెంట్స్ ఏమి లేకుండా చాలామంది ఉన్నాయండి నాకు ఇచ్చిన వాళ్ళు. అంటే అంత నమ్మకం నేను సంపాదించుకున్నాను సొంత ఊర్లో. అలాంటిది ఒకసారి డౌన్ అవుతుంది. ఎవరైనా సరే డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా మనం ఏదైనా చేసి ఇంకా దాన్ని చెయ్యాలి, ముందు దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలన్నట్టుగానే ఆలోచిస్తారండి. ఇంకా అలాగలాగా దీన్ని తీర్చడానికి ఇంకోటి తెచ్చుకుని మళ్ళీ బిజినెస్ పెంచేద్దాం, ఎక్కువ చేద్దాం, ముందు అప్పు తీర్చుకోవాలి అన్నట్టుగా నేను చేశాను. కానీ మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోతుందండి. మొత్తం అంతా మైనస్ అయిపోతుంది. వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఆ వడ్డీలు కట్టడానికి కూడా వడ్డీలు తేవాల్సి వస్తుంది. ఇప్పుడు అంతా బిజినెస్ మీద ఫోకస్ కాకుండా ఎవరు అప్పిస్తారో, ఇది కట్టాలి, నెల వచ్చేస్తుంది, సీట్లు కట్టాలి, ఈ సీట్లు వేస్తాం, ఇవి కట్టాలి, లేకపోతే బిజినెస్ మీద లోన్ ఇస్తే లోన్ తీసుకోవడం, అది అయిపోయింది మొత్తం. ఈ బిజినెస్ మొత్తం ఆగిపోయింది మనకి. మొత్తం ఇదంతా ఏమైపోయిందంటే మనం కట్టడానికి సరిపోతుంది కట్టిది. అలాగలాగా మొత్తం అంతా ఇంట్రెస్ట్ అండి. మొత్తం అంతా అప్పు. నాకే కాదు ప్రతి ఒక్కరికి చాలామంది ఉన్నారు. అప్పు ఒక 5 లక్షలు ఉంటే ఒక ఇంట్రెస్ట్ కట్టి దగ్గర 20 లక్షలు 25 లక్షలు అయిపోతుందండి అది. అయ్యో. అది చాలామంది ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారండి. నేను చూస్తున్నాను కదండి. వడ్డీలు ఇంకా వడ్డీలు కట్టడానికి వడ్డీ తేవాలండి. అలాగలాగా అయిపోతుంది. బిజినెస్ ఏమో రన్ అవ్వడానికి తెచ్చిన ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసి పెడదామంటే ఈ తెచ్చిన డబ్బులు మళ్ళీ వడ్డీ కట్టడానికి సరిపోతుంది. అక్కడ మనకి ఏంటంటే కట్టాలి తప్పదు అన్నట్టుగా. అయితే ఇంకా భారతి కూడా చాలా సపోర్ట్ చేసింది. అంతా బాగున్నాం. ఇంకా కొన్ని రూమర్స్ కూడా వస్తాయి కదండి, పెళ్ళయ్యాక ఎలా అయిపోయారు, పెళ్ళయ్యాక ఎలా జరిగిందని. అమ్మాయి కొంచెం చాలా అవమానాలు పడ్డది, చాలా ఇబ్బంది పడ్డది. కానీ అలా ధైర్యంగా ఉండి నాకైతే చాలా ధైర్యం చెప్పిందండి. మా భారతి ఒకటి, మా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఎక్కువండి నాకు. నేను నిలబడడానికి నా మెసేజ్ కూడా అదే అండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉందంటే ఈ రోజు కాకపోయినా రేపైనా పైకి లెగిస్తారు అనేది నా కంటెంట్ తీసుకున్నాను అనమాట అండి. మా అక్కలు కానీ ఎవరో నలుగురు అంటారు, ఏమంటారంటే పెళ్ళి అయిన తర్వాత ఇలాగైంది, నీకు జాతకం కరెక్ట్ కాదు, ఆవిడది కరెక్ట్ కాదు అని అంటారు. బట్ ఒరిజినల్గా చెప్పాలంటే కొంచెం ఎవరైనా ఇప్పుడు ₹1,00,000 సంపాదించేవాడు ఒకవేళ 80,000కి పడిపోయాడు అనుకోండి, ఇంట్లో వైఫ్ టార్చర్ ఏ రేంజ్లో ఉంటుందంటే
ఏంటి నువ్వు పక్కోడు 2 లక్షలు సంపాదిస్తుంటే నువ్వు 80కి వచ్చావు, నువ్వు వెనక్కి వస్తున్నావు, ముందుకెళ్ళట్లేదు, నీ వల్ల యూజ్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ వర్షన్లు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మీ మీ అదృష్టం ఏంటంటే మీరు ఇంత డౌన్ఫాల్ అయిపోయి అంత బిజినెస్ చేసిన ఆయన ఇలా ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాచ్మెన్ కింద చేస్తున్నా మీరు ధైర్యంగా బ్రతికారంటే మీకు ఆవిడ ఇచ్చిన సపోర్ట్ చాలా ఎక్కువ. 100% అని ఆవిడ ఉండడం, ఆవిడ మీకు చాలా బలం అసలు. ఆ జాతకం ఎవడో చెప్పినోడు ఉంటాడు కదండి, ఆడు చెప్పేసి పోతాడు ఈ రోజు రేపు. పోతాడు కానీ అవును అది కూడా జరిగిందండి. ఆ రకంగా కూడా నీకు సెట్ అవ్వదంట, మీ ఇద్దరికి కరెక్ట్ కాదంట, అలా ఎలా అంటాం. ఇంకోటి నేను జాతకాలు అయితే నమ్మనండి అసలు, ఎట్టి పరిస్థితులు నమ్మను. నాకు అది ఆ ఆలోచన ఉండేది కాదండి, ఏ జాతకాలు ఏంటి అన్నట్టుగానే చూస్తాను నేను. అయితే అలా జరిగిందండి. అలా అయితే మొత్తమే పడిపోయాం, మొత్తం జీరో కాదండి, మొత్తం మైనస్లో పడిపోయాం. అయితే నేను ఇంకా 5 రోజులు వచ్చేలేని రాలేదు నాకు. మళ్ళీ ఈ మయ్యని ఏం చేసామంటే ఇంకోటి మళ్ళీ తీసుకోవాలని చూస్తాం కదండి ఏదన్నా. ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడిపోయి ఏదో ఒకటి కష్టపడి తీయించాలి అన్నట్టుగా నేను నీది వర్క్ చేస్తాను. తర్వాత భారతీయకి ఏంటంటే చదువు లేదు, ఏదో నేను చేస్తాను బావా చేస్తాను, ఏదో ఒకటి చేద్దాం, ఇందులోంచి బయటపడాలి కదా, నేను కూడా ఇంట్లో కూర్చుంటే ఒక్కడి మీద కుటుంబం నడవడం కష్టమైపోద్ది అన్నట్టుగా ఫోర్స్ చేసేది. అయితే నేను ఓ పని చేస్తాను, చదువు లేదు, ఏ బిజినెస్ ఇట్టించాలన్నా ఇబ్బందే అన్నట్టుగా ఏం చేశానంటే, సరే అయితే ఒక 99 స్టోరు కొంచెం తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో, అదైతే నీకు ఏదైనా 99 రూపాయలు కాబట్టి నీకు కొంచెం లెక్కలు గట్రా వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది, అది ప్లాన్ చేస్తాను అయితే అన్నట్టుగా నేను ప్లాన్ చేశాను. సరే భారతి కూడా అన్నది, సరే బాబు బాగుంది ఇది అన్నట్టుగా, నేనైతే సింపుల్గా చూసుకుంటాను, గొడవ లేదు, వేరే అంటే మళ్ళీ అన్ని రేట్లు ఉంటాయని కొంచెం ఇబ్బంది అవుద్ది నాకు, ఇదైతే ఓన్లీ 99 కాబట్టి ఏ వస్తువుని తమ్ముతుంది, ఎన్ని అయితే తీసుకుంటారో అన్ని 100 అయిపోతాయని సింపుల్గా ఉంటుంది అన్నట్టుగా ప్లాన్ చేసాం. అదేదో మనం పాడైపోద్దని కాదు కానీ సింపుల్గా ఇంకో బెనిఫిట్ వస్తుంది, ఇంకో ప్రాపర్టీ అది ఏమంటారు, పక్క నుంచి కూడా ఇంకొకటి శాలరీ వచ్చినట్టు వస్తుంది, మనం కట్టుకోవడం బాగుంటుంది. ఒకవేళ నీ దాంట్లో వచ్చి సీట్లు కట్టుకున్నాను, నేను వచ్చినాయి అలాగా పైకి లెగడానికే ప్లాన్ చేసాం మొత్తం మీద. అయితే మొత్తం మీద మళ్ళీ సీట్లు వేయడం, లేకపోతే అప్పు తీయడం, సొంత క్యాష్ ఏం లేదండి, ఆల్రెడీ మైనస్లో ఉంది కాబట్టి ఈ 99 స్టోర్ పెట్టడం కూడా మనం సీట్లు కట్టేద్దాం దాని మీద అన్నట్టుగా సీట్లు వేసాను. ఆ సీట్లు వేసి దగ్గర 6-7 లక్షల దాకా పెట్టేసాను మొత్తం ఆ షాప్ తీసి. అక్కడైనా సామర్లకోట, అది కూడా అంటే మేడపోడు సిటీలో బాగుంటుందని సామర్లకోట వెళ్ళి, ఇంకా మళ్ళీ మేడపోడు అప్ అండ్ డౌన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సామర్లకోటను రెంట్కి షిఫ్ట్ అయిపోయాను. మళ్ళీ రెంట్కి తీసుకున్నాను అనమాట. అంటే దగ్గరలో షాప్ పక్కలో, నేను ఉన్నా లేకపోయినా షాప్ తీసుకుంటుంది అన్నట్టుగా ప్లానింగ్ అనమాట. అయితే అది కూడా మొత్తం మీద ఈ అమ్మాయి చేయడం తప్పో, లేకపోతే అక్కడ అది కరెక్ట్ ప్లేస్ కాదో అన్నట్టుగా నాకు తెలియలేదు. కానీ మొత్తం మీద అది కూడా బాగా ఇంకా పెట్టుబడి పెడుతున్నాం కానీ తీయడపోతున్నాను. అది అలా మొత్తం రెంట్లు నెల రెంట్లు కట్టాలి, మళ్ళీ వడ్డీ కట్టాలి, మళ్ళీ మళ్ళీ హౌస్ తీసుకున్నాం, దాని రెంట్ కట్టాలి, ఇదంతా మొత్తం గందరగోళం అయిపోయిందండి మొత్తం అంతా. అసలు ఒకసారి అసలు మా బంధువుల్లో కూడా ఒక పేరున్నా నేను, అంటే బాగా మంచి పేరంటే ఏదో రిచ్ కాట కాదండి, పర్లేదు తక్కువ టైంలో బాగా డెవలప్మెంట్ అయ్యాడు అన్నట్టుగా గౌరవంగా చూసేవారండి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని. అయితే అలాంటి పేరు అనమాట. అయితే ఒకసారి ఎలా అయిపోతుంది ఏంటి, ఎంతలాగా అయిపోతుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు అనేటప్పటికి మళ్ళీ నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చిందండి, కబోర్డ్స్ ఉన్నాయి మీకు చేస్తావా నేను, విల్లాస్ బాలాపూర్లో విల్లాస్ వచ్చిందన్నమాట. సర్లే అది 4 లక్షల కాంట్రాక్ట్ అండి. అది మళ్ళీ వచ్చాను, మామూలుగా వెళ్ళాను, నేను మాట్లాడుకున్నాను, ఓకే అయింది. ఇంకా అక్కడే మామూలుగా అయితే అక్కడే చేస్తే అవ్వాలండి వర్క్ అంతా, అక్కడే చేసి ఇక్కడ ఫిట్ చేయాలి. ఇంకా అలా కాకుండా లేకపోతే అక్కడ మొత్తం అక్కడికి వెళ్ళి చేసి అక్కడే కంప్లీట్ చేసి వచ్చేద్దాం అన్నట్టుగా, లేకపోతే ఇంకా వస్తాయి కదా తర్వాత చేద్దాం అన్నట్టుగా వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయినప్పుడు నన్ను మైనస్ చేశారండి బాగా. ఏమైంది అంటే 4 లక్షల కాంట్రాక్ట్ వచ్చింది, ఇంకేముంది, వెళ్ళిపోయానండి. నేను హైదరాబాద్ వెళ్ళిపోతే ఇక్కడ ఊర్లో ఏం జరిగిందంటే, కొంతమంది ప్రతి ఒక్కరుగా ఉంటారు కదండి, అక్కడ మైనస్ ఏంటంటే పారిపోయాడు, మీరు అందరూ కలిసి వచ్చారా, మీరు ఒకరే వచ్చారా? ఫస్ట్ నేను ఒక్కనే వచ్చాను, మొత్తం ఫ్యామిలీ ఉంది. ఆ 4 lakhs కాంట్రాక్ట్ వచ్చినప్పుడు మీరు ఒక్కరే వచ్చారు? ఒక్కనే వచ్చాను మొత్తం వర్కర్స్, అదే పెట్టేసాను మొత్తం మీద. వెళ్ళిపోయాడు, ఇంకా మీకు డబ్బులు అంటే ఎవరన్నా ఫోన్ చేయడం, వరకు ఆడు వెళ్ళిపోయాడు సుబ్బుగాడు ఇంకా రాసి చూడండి అలాగలా అన్నట్టుగా మాకు ఫోన్ చేయడం. ఇంకో మైనస్ నేను చేసిన పెద్ద తప్పు కూడా ఉందండి అందులో, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం బేగా. అది మాత్రం చేయకండి ఎవరు కూడా, నేను చెప్తున్నాను. ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేస్తే కొంచెం ఉంటుంది, అదొక్క మైనస్ అయితే నేను చాలా తప్పు చేశాను. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొంచెం అంటే అంత ప్రెజర్ చేసే వాళ్ళు కూడా లేరండి నాకు. ఏటో నాకు ఇక్కడ ఎలా జరుగుతుందని తెలియదండి నాకు అసలు. నేను పారిపోయామని చెప్పారు, ఇలా వెళ్ళిపోయాడు, మీ డబ్బులు రావింకా, ఆడికి పరిస్థితి బాగోలేదు, ఇవన్నీ మనకు తెలిసిన వాళ్ళే అండి, దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు కదండి, ఎవరు మన గురించి తెలియని వాళ్ళు ఎవరు చెప్పరు, తెలియని వాళ్ళు చెప్తారు.
అయితే వెళ్ళేదానికి రోమరో మనం ఒక మాట హైదరాబాద్ వెళ్ళాడు అనేదానికి ఆడు ఇంకోటి అంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడంట, పారిపోయాడు. మళ్ళీ ఇంకోటి అంటే పారిపోయాడంట. అలాగలా స్టెప్లు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడేమో మొత్తం వదిలేసి పారిపోయాడు 28 లక్షల వరకు. అందరు ఫోన్ చేసి నాకు రే ఇదేంట్రా హైదరాబాద్ వెళ్ళిపోయావంట, ఇంక రావంట, అలా అలా చెప్తేదాడికి ఒక మంచి పేరున్న నేను ఊరు అందరికీ శుభ అంటే ఇల్లు కట్టుకున్నాడు బాగా చేసిన పేరు, అది మాత్రం తట్టుకోలేకపోయాను అది నేను. నాకు ఊరు వెళ్ళబుద్ధి తెలియదు ఇంకా అసలు, ఇప్పటికి కూడా వెళ్ళడానికి వెళ్ళాలనిపించలేదు. కానీ వీళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడ హైదరాబాద్ సామాన్లన్నీ ఇక్కడ వదిలేసి వీళ్ళని కూడా తీసుకొచ్చుకొని ఇంకా నేను ఊర్లో ఉన్నాను. నేను నాకు అవ్వదు, హైదరాబాద్ నుంచి చేసుకుంటాను, నేను ఖచ్చితంగా కష్టపడతాను నేను అని చెప్పి అందరికి సమాధానం చెప్పుకుని ఇప్పుడు దాకా వచ్చామని. హైదరాబాద్ వచ్చాక కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఫోన్లు వస్తే ఫోన్లు. ఇప్పుడు ఇంకా అప్పుల్లోనే ఉన్నా. ప్రజెంట్ అదే సిచ్యువేషన్ అండి. అదే అప్పుడు ప్రజెంట్ రన్నింగ్ సిచ్యువేషన్ అండి. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక 15 days అవుతుంది అంతే అండి, అంతే. ఈ కంటెంట్ పెట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ అండి అదంతా. ఇప్పుడు ఏమి అంతా లేచిపోయి ఏం లేదండి, ప్రజెంట్ అంతా రన్నింగ్ అవుతుంది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఇది సిచ్యువేషన్ బయటకు వెళ్ళాక కొంచెం ఎన్ని నెలలు అయింది ఇక్కడికి వచ్చి మీరు హైదరాబాద్ వచ్చి? దగ్గర 1.5 to 2 years అవుతుందండి. హైదరాబాద్ వచ్చి 2 years అవుతుందండి. ఇక వాచ్మెన్కి జాయిన్ 1.5 year అవుతుందండి. అయితే ఇక్కడికి వచ్చేసామండి హైదరాబాదు. ఒక 6 నెలలు మా అత్తగారి ఇంట్లో ఉన్నానండి. వాళ్ళు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ అండి, చాలా మంచోళ్ళు కూడా. అంటే ఒకళ్ళ ఇంట్లో ఎక్కువ మనం ఉండలేం కానీ అలా అలా చూసేవారు కాదు, చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ ఇల్లు ఎక్కడండి? అత్తాపూర్లో ఉంటారు. ఇక్కడే హైదరాబాద్ లో? హైదరాబాద్ అండి. నుంచి మేము ఇక్కడే ఉన్నాం. వీళ్ళు హైదరాబాద్ అండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి వస్తారండి. మీరు హైదరాబాద్ లో ఉండి చదువుకోలేదా? అంటే చిన్నప్పుడు ఇంకా అవ్వలేదండి. అంటే కొంచెం ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ అన్నీ వచ్చేసి ఇంకా బాగా ఆరాబం మన ఇంట్లో ఆ రకంగా అయిపోయింది అన్నమాట. ఫైనాన్షియల్ గా కూడా ఏమైనా ఇబ్బందులు అయినాయండి ఆ టైంలో చిన్నప్పుడు? ఇబ్బంది ఏం కాదండి. అదేంటంటే అన్ని అంటే చిన్నప్పుడు నన్ను ఒకరు తీసుకెళ్లిపోయారు. అంటే ఆడుకుంటా ఉన్నప్పుడు అప్పుడు తీసుకెళ్ళిపోతే ఇంకా మా అమ్మ వాళ్ళు భయపడిపోయి పొద్దుట తీసుకెళ్ళినాడు, సాయంత్రం తీసుకొచ్చాడు అనమాట. ఇంకా బాబాయ్ మళ్ళీ సెన్సిటివ్ అండి బాగా, ఫ్యామిలీ అంతా సెన్సిటివ్ బాగా. డబ్బులున్నాయి. శ్రీ విద్యని స్కూల్లో పేరు రాయిపించారు, వెళ్ళేదాన్ని. అంటే అప్పుడు ఇంకా అలా జరిగిపోయింది ఇంకా అంతే. సో ఇంకా ఆ భయంతో ఇంట్లో వాళ్ళు కూడా వద్దు, కూడా కొంచెం గారబం పెట్టేసి ఇంకా మానేశారు అనమాట, చదివట్లేదు. అలాగే హైదరాబాద్ వచ్చాం, షాప్ తీసుకున్నాను మళ్ళీ ఇక్కడ. మా అక్క వాళ్ళందరూ కూడా ఏం భయపడకు, ఏం పర్లేదు. వాళ్ళ బాధ ఏంటంటే అండి, వీళ్ళ అమ్మాలకి ఏది వచ్చినా, మా అక్క వాళ్ళకి ఏమొచ్చినా, మా అమ్మాలకి ఏమొచ్చినా సరే ప్రతిదీ నాకే ఫోన్ చేసి ఒరే నాకు డబ్బు విషయం ఏంటి ఏదైనా సరే ప్రతి ఒక్కటే ఏదైనా సరే నాకే ఫోన్ చేసేవారు అనమాట. అలాంటి వాడు ఇది ఎలా అయిపోయాడంటే ఒకసారి అన్నట్టుగా వాళ్ళు తట్టుకెళ్ళిపోయారండి. అసలు చాలా అంటే చాలా ఒక నరకం అనమాట అండి. అసలు 1 సంవత్సరంన్నర నరకం ఇప్పటికీ కూడా మొన్నటిదాకా కూడా చాలా నరకం చూస్తూనే ఉన్నాం మేము. ఏదో ఒకటి దారి దొరుకుతుంది, దేవుడి ఒక దారి తెరుస్తాడు ఖచ్చితంగా కంపల్సరీ ఏదో అవుద్ది అన్న ధైర్యంతో ఉండిపోయాను. తర్వాత ఒక రూమ్ తీసుకున్నామని మళ్ళీ ఇక్కడ సేమ్ బిజినెస్ చేయాలి కాబట్టి ఒక షటర్ తీసుకున్నాను చిన్నది. ఆ షటర్ కూడా చిన్నదనమాట. హైదరాబాద్లో రెంట్లు ఎలా ఉంటాయి తెలుసు కదండి. ఒక 10 మంది మంది చేసే ప్లేసు బాగా పెద్దదండి. మాది పెద్దది. కానీ ఇక్కడ షటర్లో చూసుకుని ఒక్కనే నాది చుట్టూరు కుర్చీలో కూర్చుని పని చేసి చేయించే నేను ఒక్కనే అయిపోయి అలా అయ్యేటప్పటికి అసలు పని కూడా చేయలేకపోయాను అనమాట మొత్తం. అసలు అవి కాదు. అది ఉందా? ఉందండి షటర్ ఉంది. ప్రజెంట్ రన్ చేస్తున్నానండి. చేస్తూ ఇంకా వాచ్మెన్ కింద అది చేసుకున్నాను అనమాట. అంటే మీరు వీడియోస్ పెట్టినప్పుడు నిజంగా మీరు అన్నమాట కరెక్ట్. అంటే ఎవరు అక్కడ అలా ఊర్లోంచి ఇలా వచ్చి అక్కడ కమెంట్ చేసుకుంటారు కదా చూసి, ఇక్కడ ఇలా తిరిగి ఓడరా మన ముందు కొంచెం ఎంతైనా ఉన్నోడిని చూస్తే లేనోడికి అదే కొంచెం ఉంటుందని, ఉన్నోడికి లేనోడు లోకువ, లేనోడికేమో ఉన్నోడు అంటే కొంచెం కోపం ఇవన్నీ అంటారు కదా. సో ఏమంటారు, మన ముందు కొంచెం బలుపుగా తిరిగేవాడు, డబ్బు ఉందని అనేవాడు, ఇప్పుడు ఏంటి ఇలా చూసేవి ఎలా అయిందో, కర్మ కొట్టింది, ఇలాంటి మాటలు అంటారు కదా. సో చూపించుకోవడం నిజంగా ఇష్టపడరు. మరి మీరు ఎలా ఒప్పుకున్నారు అసలు? ఆ యూట్యూబ్లో వీడియో తీసి మొత్తం ప్రపంచం అంతా చూస్తారు. వీడియో తీస్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తుంది. బావా నా ఫ్రెండ్స్ ముందు నా పొరుగు పోద్ది, ఊర్లో ఇంట్లో పనులు చేసి కూడా పెట్టేస్తావా, మా అమ్మాళ్ళు ఏమంటారు, నాకు ఇష్టం లేదు, పొరుగు పోద్దండి. పొరుగు ఏముందే, మనకి ఆల్రెడీ పోయింది కదా, పోతుంది, నా మాట విను, నువ్వు సపోర్ట్ చేయి నాకు అనేసి ఇంకా యూట్యూబ్లో పెట్టేసాడు. పెట్టగానే నేను కొంచెం టెన్షన్ పడతానే ఉన్నానండి. అబ్బాబు ఇంటి పనులు కూడా పెట్టేస్తున్నారు, అందరూ ఏమనుకుంటారు అనుకున్నాను. అలా లైక్లు కామెంట్లు చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేనైతే. నేను ఒకటి నమ్ముతానన్న బాగా,
మనల్ని మనం తగ్గించుకుంటే బైబిల్ వాక్యం ఉంటుంది, నాకు చాలా ఇష్టం అది ఇప్పుడు కూడా. మనం తగ్గించుకుంటే మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం అనేది ఖచ్చితంగా అది బాగా నాకు ఇప్పుడు సపోర్ట్ అయిందండి. ఆ వాక్యం నా జీవితంలో నెరవేరింది. అసలు మీరు అన్నట్టుగా పెట్టేది కాదండి, అసలు చెప్పుకోరు. ఇప్పుడు ఏంటంటే మేము అసలు ఎంత నరకం అంటే అండి అది చెప్పుకోలేని నరకం. అంతలోకి చిన్న పిల్ల మాకు చిన్న పాప. అదే బైబిల్లో ఇంకోటి ఉంటది, సౌందర్యవతి అయిన భార్య కాదు గుణవతి అయిన భార్య కావాలండి. మీకు గుణవతి అయిన భార్య వచ్చింది కాబట్టి మీరు ఇలా ఉన్నారు జాగ్రత్తగా. ఎందుకంటే చాలా అసలు నేను అయితే మేము ఇంకా 6 నెలలు అది ఒక స్వెటర్ తీసుకున్నాం, రెంట్ తీసుకున్నాం, సేమ్ సిచ్యువేషను కట్టలేకపోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే మా అక్కల్లో బియ్యం తేవడం, లేకపోతే ఈ వంటకుండి సామాన్లు తేవడం, మా అత్తగారు వాళ్ళ పక్క నుంచి మా అక్కల పక్క నుంచి వచ్చి ధైర్యం చెప్పడం, మెయిన్ ఇదేంటి నిలబెట్టేసింది. ఇది వేరేది కాదు. కానీ ఆ టైంలో నన్ను మా అక్కలు కానీ లేకపోతే మా భారతి కానీ మా అత్తగారులు కానీ నువ్వెందుకు నీ బతుకు వేస్ట్, ఇలాంటి బతుకు వేస్ట్ అని చిన్న మాట అన్నా కానీ వాటికి నేను ఉన్నానండి అసలు. అంటే అంతలా బతికి ఇలా బతికి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే నా మెసేజ్ కూడా అంతే అండి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఒక మాట చెప్తారండి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఐడియా ఉందా? చాలా సినిమాలు తీశారు, పెద్ద పెద్ద సినిమాలు, పోకిరి, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారండి, మహేష్ బాబు గారండి, అందరితో, రవితేజ గారితో, ఇడియట్ ఇలాంటి సినిమాలు. ఆయన ఒక మాట ఏమన్నాడంటే, ప్రతి ఒక్క మనిషికి జీవితం ఎప్పుడు మొదలవుద్ది అంటే సంకన ఆగిపోయిన తర్వాత మొదలవుద్ది అంటాడు. మనం ఏమీ కష్టాలు అనుభవించకుండా ఐ మీన్ మంచిగా ఇలాగే ఉందనుకోండి, అది జీవితం కాదంట. ఎప్పుడైతే డౌన్ఫాల్ అయ్యామో ఆ తర్వాత రైజ్ ఉంటుందంట, ఒక రేంజ్లో ఉంటుందని ఆయన ఫిలాసఫీ అనమాట. ఈవెన్ ఆయన లైఫే ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. నేను మొన్నే అతను రీల్ పెట్టానండి, మా ఫొటోస్ పెట్టి అతను మాట్లాడిన మాటలో పెట్టాను, రీసెంట్గా పెట్టాను రీల్. బాగా నచ్చింది నాకు ఆ మాట. అయితే అలా జరిగిందండి, భారీ దారుణమైన పరిస్థితి అండి. ఇంకా సో మీరు ఏం నేర్చుకున్నారు ఇప్పుడు దీని నుంచి? లెసన్ ఏం నేర్చుకున్నారు? దెబ్బ పడింది, తిరిగి ఇక్కడికి వచ్చారు, ఒకనొక టైంలో ఇలా 10 మందికి నేను ఉపాధి కల్పించాను, ఈరోజు నేనే 10 మంది దగ్గర పనిచేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చింది. ఇంత ఐ మీన్ వాచ్మ్యాన్ అనేది మనం చెప్పుకోవడానికి ఏదో చులకనగా చూస్తాం, ఇప్పుడు అదే నేనయ్యి చూపించుకోవాల్సి వస్తుంది. సో ఈ జర్నీలో మీరు ఏమన్నా నేర్చుకున్నారా? కొన్ని లెసన్స్ ఏమైనా, పాఠాలు ఏమైనా నేర్చుకున్నారా? అది ఒకటి కాదండి, చాలా చాలా నేర్చుకున్నాను నా జీవితంలో. చాలా నేర్చుకున్నాను అసలే. మీరు అన్నట్టు జర్నీ అలా వెళ్ళిపోతే నేను అక్కడికి మేడపడికే పరిమితమై, మా ఊరు మేడపడికే పరిమితం అయిపోతుంది. నేను అక్కడి నుంచి బయటకు వచ్చేవాని కాదండి. సుబ్బుగాడు ఇన్ని ఇబ్బందులు అన్నట్టే. నేను వాచ్మెన్ చేయడం చాలా అవమానపరిచింది నన్ను. లేకపోతే ఊరి నుంచి వదిలేసి వెళ్ళిపోవడం చాలా అవమానపరిచింది. ఇంకా అలా మొత్తం ఇంట్లో పనులు చేసుకోవడం అనేది చాలా అవమానపరిచింది. కానీ అవన్నీ నన్ను ఇప్పుడు ఒక స్థాయికి నిలబెట్టడం, పైకి లేపుతున్నాయండి. అవి మీకు అర్థమవుతుందని చెప్పింది, అర్థమైంది లేదా? అర్థమైంది. నన్ను ఇప్పుడు నేను వాచ్మెన్ చేసింది, నా ఇంట్లో పనులు చేసుకున్నది, తుడుచుకున్నది అన్నీ ఇప్పుడు నన్ను ఇంత రేంజ్కి తీసుకొచ్చి నేను వీడియోలే పెడితేనే అందరూ లైక్లు కొట్టడం ఒక ధైర్యం. ఎప్పుడైనా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుద్ది అనేది నాకు ఇప్పుడు నమ్ముతున్నాను నిజంగా. ఎందుకంటే నేను మంచివాడిని గొప్ప చెప్పుకుంటలేదు. కానీ అప్లోడ్ చేసినప్పుడు సొసైటీలో ఐ మీన్ నెగిటివిటీ ఉంది అని అంటూ ఉంటారు. మీకు ఒకవేళ కమెంట్లు అన్నీ నెగిటివ్ వచ్చి ఉంటే, ఒక 2 వీడియోలు అప్లోడ్ చేశారు, 2 వీడియోలకి నెగిటివ్ కమెంట్లే వచ్చినాయి, ఏం చేసేవారు? నెగిటివ్ వచ్చినా మేము ఫస్ట్ డిసైడ్ అయింది ఏంటండి, అదే అనుకున్నాను మేము. అంటే మంచి కామెంట్స్ వస్తాయి, మంచి వస్తేనే చేద్దాం, లేదంటే లేదు అనేది నేను అంటే ఇందులో ఎవరికి ఇన్వాల్వ్మెంట్ లేదండి. నాకు నేనే మొత్తం అనుకుంటున్నాను, ఆలోచించుకుంటున్నాను. ఖచ్చితంగా వస్తాయి నెగిటివ్ కామెంట్స్ మ్యాక్సిమం. ఎందుకంటే మనం చూస్తున్నాం, చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. అవన్నీ వచ్చినా పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఇంకొక ధైర్యం ఏంటంటే నాకు ఇందులో ఒక మెసేజ్ అయితే ఉంది. ఎందుకంటే నాకులా చాలామంది ఉన్నారు, బయట పడతలేదు. ఖచ్చితంగా ఒక వెళ్తుందనే నమ్మకం ఉంది. మీరు అన్నట్టు నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కానీ వెనకడికి వేయకుండా వెళ్ళిపోవడమే. ఎందుకంటే నా జీవితం అయిపోయిందండి ఇక్కడ. వెనకాల చూసుకోవడానికి ఏం లేదు మాకు. నాకు చూసుకోవడానికి 2 పిల్లలు అంటున్నారు, మా భార్య నేను అంటున్నాం. కానీ వెనకాల ఏం లేదు వెళ్ళడానికి, మొత్తం లోయే ఉంది. అడిగారు ఎవరి ఐడియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఐడియా? అంతా నేనే అనుకున్నాను అసలు. మొత్తం మీదే యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నది మీదే? అసలు ఇది నేను వీడియో తీసేటప్పుడు కూడా ఉన్నారు ఇన్స్పిరేషన్, అంటే ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనిపించింది? అంటే యూట్యూబ్ ఛానల్ అనేది మామూలుగా ఫోన్లో వచ్చాక చూస్తున్నాం కదండి, నాకు ఎంత వచ్చింది డబ్బులు బాగా సంపాదించాం అన్నట్టుగా. అంటే మాకున్న ఇబ్బందులు, మాకున్న సమస్యలకి ఈ సరదాగా చేసేది ఏం కాదండి. మాకున్న ఇబ్బందులకి సరదాగా చేద్దాం అన్నట్టుగా ఉండేది. కానీ నేను స్టార్ట్ చేసింది అయితే ఏదో ఇన్కమ్ వస్తుందనే, అందులో నో డౌట్ అండి. నేను సరదాగా చేస్తున్నానని చెప్పలేను నేను. ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు లేట్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే అండి, ఎప్పుడో చేయవలసింది ఇది. లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫోన్ అండి. ఫోన్ లేదా? ఫోన్ లేదండి. కెమెరా ఉన్న ఫోన్ లేదు, మంచి కెమెరా ఉన్న ఫోన్ లేదండి. ఓకే ఉంది, ఫోన్ ఉంది కానీ అంత చిన్నది, మామూలుగా క్లారిటీ ఉండేది కాదు. చాలామంది ఫోన్లు వస్తే పెద్ద పెద్ద ఫోన్లు, అది ఫోన్ నాకు ఎవరా. ఏం ఫోన్ వాడుతున్నారు ఇప్పుడు? వివో X200 అండి. ఇది ఒకసారి చూపించండి.
ఎప్పుడు కొన్నారు ఇది? మా తమ్ముడికి 3 వీక్స్ అవుతుంది అనుకోని. ఓకే, మీ తమ్ముడు కొని. నాకు బామ్మర్ది ఏంటంటే నేను మా బామ్మర్ది బాగా సపోర్ట్ చేస్తాడండి. చిన్నవాడైనా కానీ ఏదైనా అడుగుతాను, ఒరే నాకు ఇలా ఫోన్ కావాలరా అంటే వాళ్ళ పరిస్థితి కాదు, డబ్బులు కొనేసేంత పరిస్థితి ఏం కాదండి, ఇవన్నీ ఈఎంఐ తీసుకోవాలి. అయితే అడిగాను, ఒరే ఫోన్ కావాలి నాకు, నా ఫోన్ కొంటే నేను ఏదో చేస్తాను నేనంటే నవ్వుకున్నారండి అందరూ కూడా. అయితే నేను టార్చర్ పెట్టేశాను, నేను మామూలు చెప్పడం కదండి, నాకు భారతీయ ఫోన్ కావాలి, నువ్వు ఆడ కట్టుకుంటాడో లేదా నేనైనా కడతానో తెలియదు, మొత్తం ఫోన్ కావాలి నాకు ఖచ్చితంగా, ఫోన్ లేకపోతే మాత్రం నాకు ఇది చెయ్యాలి ఖచ్చితంగా అన్నట్టుగా ఉంటే 2 వారాలు టైం తీసుకుని తిరిగి మొత్తం మీద ఐఫోన్ తీసుకుందాం అనుకున్నాడు. నాకు ఐఫోన్ వద్దు, నాకు కెమెరా క్వాలిటీ కావాలి, రేట్ తక్కువ ఉన్న వాళ్ళకి కెమెరా క్వాలిటీ బాగుండాలన్నాను. అయితే బాగా ఇది బాగుందని చెప్పేసి తీసారు రీసెంట్గా, మన 11 తారీఖు వస్తే నెల వద్దని కరెక్ట్గా ఫోన్ తీసి. ఫోన్ తీసుకొని సో ఇప్పుడు నుంచి కంటెంట్ స్టార్ట్ చేశారు. ఫోన్ వచ్చింది ఎలా అయితే బండి కొనుక్కోవచ్చు కదా, ఫోన్ అంత అవసరం ఏంటి, బండి లేదా వాళ్ళు వీళ్ళు చేసుకుని వెళ్తున్నావు కదా, బండి తీస్తాను, ఫోన్ వద్దంటే వద్దురా, మీ బాగా ఫోనే కావాలంటే అంటే ఏమో పిచ్చోళ్ళ మాట్లాడుతున్నారు మీరు అని ఆ ఫోన్ తెచ్చిచ్చాడు. చాలా అనుకున్నారండి, ఫోన్ అడిగినప్పుడు అవి ఏం చేస్తారు ఫోన్లో, మీరు ఏం వచ్చేద్దాం అనుకుంటున్నారు అసలు అని తెలంగాణలో ఏదైతే ఉన్న ఇబ్బందులతో ఏ బండి కొనుక్కో, బండి అంటే నాకు బండి లేదండి ప్రజెంట్ మా ఫ్రెండ్ ఏమో నాని అని ఉంటాడు, నా దగ్గర పెడతాడు బండి, ఆ బండి వాడుతుంటాను. ఇంకా అందరు బండిలో అయితే లోటు లేదు, కానీ సొంత బండి లేదు అంతే నాకు. మా ఓనర్స్ కూడా మా సారాలు కూడా వేసుకెళ్ళమంటారు, అలాంటి ఇబ్బంది ఏం పెట్టరు. యాక్చువల్లీ యూట్యూబ్ చాలా మందికి ఉపాధి అయిపోయింది. చాలా మంది జీరో స్టేజ్ నుంచి ఈరోజు సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిపోయారు. ఈవెన్ ఒకప్పుడు సినిమా కంటే పెట్టే బేడ సర్దుకుని మద్రాసు వెళ్ళేవారు, తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేవారు. ఈవెన్ మన రవితేజ గారు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఇలా వచ్చి ఏదో కష్టాలు పడి సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఏమందంటే ఆ ఫోన్ ఒక్కటి దాని వల్ల, యూట్యూబ్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళకే అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తున్నాయి ఎవరైతే టాలెంట్ ఉందో అంటే. సో అలాగే యూట్యూబ్ అనేది ఈరోజు చాలా మందికి ఉపాధి. దానిలో ఒకవేళ మీకే రేపు పొద్దున్న డబ్బులు వచ్చి మీరు కారే కొనుక్కుంటారు, ఎవడో తెలుసు. ఏమొద్దండి అప్పులు తీరిపోతే నిజంగా కోటీశ్వరుని నేను, మేము అప్పులు అంటే తీరిపోయినాయి అంటే కోటీశ్వరులు నేనే కాదు, ఈ మాట చాలా మంది అంటారు అప్పుల్లో ఉన్న వాళ్ళు, నాకు ఏం వద్దు ఇలా పెడతారు. భారతి గారితో మాట్లాడాలి నేను బేసికల్లీ, ఎందుకంటే నార్మల్లీ పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఆశలు ఉంటాయి. అంటే ఉన్న దానిలో ఇప్పుడు మీరు లక్షాధికారి అనుకోండి, పెళ్లి చేసుకున్నప్పుడు ఏమనుకుంటారంటే రేపు పొద్దున్న కోటీశ్వర్లు అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్నీ ఉంటాయి ఆశలు. అలాంటిది ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోయి అర్లీ స్టేజ్లో, ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. ఈ డౌన్ఫాల్ ఎప్పుడు వచ్చింది మీకు? కరోనా వచ్చినప్పుడు. కరోనా అంటే 4 సంవత్సరాలు అయిపోయింది. అంటే పెళ్ళైన 1.5 ఇయర్లో 1 ఇయర్ నుంచి డౌన్ఫాల్ చూసారు. పెళ్ళైన తర్వాత సంవత్సరం వరకు బాగానే, 7 నెలల వరకు బాగానే ఉందండి. ఇంకా ఈ పెళ్లి రోజు వచ్చిన రిచ్గా కొనుక్కునేదాన్ని, చీరలు కానీ గోల్డ్ అలా కొనిచ్చేవాడు, ఏది లోడ్ చేసేవాడు కాదు. తర్వాత మా అన్నయ్య పుట్టిన 5 నెలలకి బర్త్డే కూడా బాగా చేసాము, 3 లక్షల వరకు ఖర్చు పెట్టాము, సొంత క్యాష్తోనే చేసాము, అంతా కూడా గ్రాండ్గా చేసుకున్నాం. తర్వాత సెకండ్ బర్త్డే వచ్చేసరికి ఏమీ లేదు ఇంకా. ఇప్పుడు విలువలు తెలిసిన దానికి విలువలు తెలియని వాళ్ళకి ఇదే డిఫరెన్స్. మీకు ఇప్పుడు జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు భార్య సంపాదించి భర్త సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎలాంటి ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు. సడన్గా భర్తకి ఉద్యోగం పోయింది అనుకోండి, భార్య డివోర్స్ ఇచ్చేస్తుంది. అంటే ఏ జనరేషన్లో అంటే ఎలా ఉన్నారనేది ఎవరికి తెలియదు. బేసికల్లీ ఇది కరెక్ట్ కావాల్సింది. అంటే మిమ్మల్ని నాకు తెలియదు ఎంత క్వశ్చన్ చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ టార్చర్ చేస్తారు మీరు ఆయన్ని. టార్చర్ అంటే ఏముండదండి, నేనే చేస్తానండి. ఏం అనలేదు కదా ఇప్పుడు వచ్చి. అంటే టార్చర్ ఉంటుందండి ప్రతి ఒక్కరు, టార్చర్ లేదు కాబట్టి నువ్వు కాపురం చేస్తున్నారు అనొచ్చు చాలా మంది. ప్రతి ఇంట్లో టార్చర్ లేకుండా, గొడవలు లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదండి ఖచ్చితంగా. కానీ ఏంటంటే మాకు అండర్స్టాండింగ్ అని కాదు, మాకు అలా కలిసిపోద్ది. ఈ రోజు ఎంత కోటేసుకొని ఎంత ఇటేసుకొని తెల్లారేటప్పటికి మాకు అసలు అవన్నీ మళ్ళీ ఇంకా మళ్ళీ రాకూడదండి. అవి మాకు బాగా గొడవలు అయితే మాకు వచ్చి గొడవలకి ఎవరు కూడా రావంత గొడవలు ఆడుకుంటాం, చాలా గొడవలు ఆడుకుంటాను. తగ్గిపోతాను, సుబ్బు కూడా తగ్గుతాడు, ఎక్కువైతే నేనే తగ్గుతాను. ఎందుకంటే అంత తప్పు అయిపోయి మళ్ళీ ఏం చేసేసుకుంటాడో చాలా సార్లు. మెయిన్ అదండి ప్రాబ్లం. ఏంటంటే కోపం వస్తుంది నా మీద, నన్ను చూసిన దగ్గర నుంచి ఎలా బ్రతికాను ఏంటి అనేది. ఇప్పుడు ఆమెను చూసి నేను ఏడుస్తాను తెలియకుండా, నన్ను చూసి ఆమె ఏడ్చిన చాలా రోజులు చాలా ఉన్నాయి. అలాంటి వాచ్మెన్కి వచ్చాక కూడా చాలా అంటే చాలా ఏడిస్తుంది. నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు కొంచెం పుష్ప తగ్గేదిలే అన్నట్టు బతికినట్టున్నారు. చాలా కోపంగా ఉండేది. రిమోట్లు బదులు కొట్టి అంత డబ్బులు కూడా అలాగే ఉండేలేండి మా దగ్గర. గౌరవం ఉండేది. నేను కోపడితే మా అమ్మగారు కానీ మా నాన్నగారు అత్తగారు భోంచడానికి వస్తే అమ్మాడు వచ్చేస్తున్నాడు బాబాయ్ అనేసి అన్ని రెడీ చేసేసి పెట్టేసి, ఇద్దరం కూడా అత్త కోడలు ఇద్దరం కూడా రెడీగా పెట్టి షర్ట్
నుంచి వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాంటిది అసలు గౌరవం తగ్గిపోద్ది కదండి అలాగన్నా. తెలియండి. బట్ బట్ అంటే మీరు ఒక మాట అన్నారు, ఇప్పటికి కూడా నాకు అప్పులు తీరిపోతే నేను కోటీశ్వరుడినే నా ఫీలింగ్ అని అన్నారు. ఖచ్చితంగా అండి. మేమైతే అదే దీని నుంచి పెద్ద మీరు కోరుకుంటున్నది ఏం ఎక్కువ లేదు. వచ్చేది చాలండి, మా పిల్లల్ని బతికించేసుకోగలను, నాకు పిల్లల్ని టాలెంట్ ఉంది చూసుకుని అప్పులు తీరిపోతే ఇచ్చిన వాళ్ళు అందరూ మాకు నమ్మకంతో ఇచ్చారండి. వాళ్ళందరికీ కూడా మేము నమ్మకంగా ఇచ్చేస్తే మాకు ఏం వద్దండి బాబు. ఇంకా కార్లు వద్దు, బంగ్లాలు వద్దు, ఏమి అమ్మాయి కూడా బంగారం ఏమే పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే మీరు ఇంకా యంగ్ ఏజ్ లో ఉన్నారు కదా, ఇప్పుడే పెళ్లి అయింది కదా, కొంచెం కోరికలు ఉంటాయి కదా, ఇలా బాధలు అలాంటివి మీ పట్ల టార్చర్ అలాంటిది. నాకు అనిపిస్తుంది పెళ్లి చేసుకుని నేను నిలిపేసానేమో, చాలా బాగుండే. ఇటు ఒక్కొక్కరు త్యాగం చేసుకుని ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ పెళ్లి చేసుకున్నప్పుడైతే వీళ్ళు చాలా బాగుండేవారు. నా ఫీలింగ్ అండి, చాలా బాగుండేవారు అసలు. నేను చేసుకున్న తర్వాత ఏంటి ఇలా అయిపోయారు అని చాలా మంది చెప్పుకునే అవలేలా అయిపోయారంటే నీ వాళ్ళది అవుతాం. ఫీలింగ్ నేను హైరన్ లగ్న అంటావా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఓపెన్ గా చెప్తున్నాను, మీ అతనితో ఎప్పుడేం అనలేదు కానీ చాలా బాధపడ్డాను. లేదండి అలాంటి, కానీ ఏంటంటే ఇప్పుడు చూడు ఇంకా బాగుంటాం ఖచ్చితంగా. బట్ అంటే ధైర్యం అనేది కోట్లు ఉన్న వాళ్ళకి కూడా లేదు ఈ రోజుల్లో. చాలా అపర కోటీశ్వర్లు ఉన్నారు, ఆ ధైర్యం లేక సూసైడ్ చేసుకుంటుంటే ఏంటి ఇంత చదువుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. మీరు చూస్తే ఇవిడ ఏం చదువుకోలేదు అంటున్నారు, ఆవిడ సపోర్ట్. ఇప్పుడు చూడండి, చాలా మంది బాగా చదువుకుని ఈవెన్ సైకాలజీ చదివి, సైకాలజీ అంటే ఏంటంటే మనిషి యొక్క బిహేవియర్, వాళ్ళ దగ్గరికి సెషన్స్కి కూర్చోబెడతారు. మన బిహేవియర్ బాగాలేకపోతే కూర్చోబెట్టి వాళ్ళు మనల్ని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో పెద్ద పెద్ద హీరోలు మీరు చూసారు, లైక్ ఉదయ్ కిరణ్ గారు లాంటి వాళ్ళు బాలీవుడ్లోని, వాళ్ళకి లేని ధైర్యం మీకు ఉంది ఈరోజు. ఎంత అదే అండి, ఎవరు అంటే చాలా మంది ఉన్నారండి, మీకు కూడా చాలా మంది తెలిసి ఉంటారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నారు, లేకపోతే ఆరోగ్య సమస్యలు, పూల సమస్యలతో చచ్చిపోతే బాగున్నాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మామూలుగా నా విషయానికి వస్తే అప్పులండి, అప్పులు అనేది చాలా సాధారణం అయిపోయిందండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ఈఎంఐ తీసుకోవడం, ఎలా పెంచుకోవడం అలా అయిపోయింది. చాలా మంది సూసైడ్ చేసుకోవడం మనం చూసాం, అప్పులు బాధలు భరించలేక. కానీ మీరు ఎందుకు అలా ధైర్యంగా ఉన్నారంటే, నాకు ఫస్ట్ ఏంటంటే, నాకు నువ్వు నమ్మించిన వాళ్ళు నేను మోసం చేయకూడదు అనేది నాకు పెట్టేసుకున్నాను నేను. చాలా నమ్మకంగా ఇచ్చారండి నాకైతే, అదే ఉండిపోతుంది నాకు. నేను ట్రై చేయలేదా మీరంటే, నేను ట్రై చేశాను, చచ్చిపోతే బాగున్నట్టుగా ట్రై చేశాను నేను. అంటే ఏం చేశారు అంటే ప్రయత్నం చేయలేదు, కానీ ఇంకా ఆ స్టేజ్ ఇంకెందుకు ఈ రోజుతో ఇంకా ఈ రోజు ముగించేద్దాం ఇక్కడతో, ఇంకా భారత్ అమ్మాయిని పంపించేద్దాం అలాంటి ఆలోచనలు వచ్చినాయి. కానీ మీతో ఎప్పుడన్నా అలాంటి మాటలు మాట్లాడారా? చాలా సార్లు చూసాను కూడా అండి. అంటే ఒకసారి అయితే ఒక ఫోన్స్ వచ్చేస్తున్నాయి, ఈఎంఐ ఇల్లు కూడా లోన్లో పెట్టామండి, ఈఎంఐ వాళ్ళు ఏమో ఫోన్లు చేసేస్తున్నారు. ఇంక నా వల్ల అవ్వట్లేదు భారత్, ఏదో ఒకటి చేసుకుంటాను అంటలేదు, కానీ మీ ఇంటికి వెళ్ళిపో పిల్లని తీసుకుని వెళ్ళిపో వచ్చేసి చనిపోతారు పోనీ. ఇప్పటికీ కూడా వదలదండి అసలు, నేను ఎక్కడికైనా వెళ్తే భయం. అంటే చాలామంది అనుకుంటారు అత్తమాని ఫోన్ చేస్తుంటే, ఆ అమ్మాయి భయం ఏంటంటే బయట నేను కనీసం ఒక గంట కూడా ఆగదండి అసలు. ఇప్పుడు మా అక్కలు కూడా నవ్వుతారు, చేసిందా ఫోను అంటారు. కానీ ఆ అమ్మాయి బాధ ఏంటంటే, మేము ఇద్దరం ఎక్కువ మేము మాట్లాడుకున్న మాటలను బట్టి ఎక్కడికైనా వెళ్ళడము, ఏం చేస్తున్నాడు ఏంటో ఒక భయం పెట్టేసుకుంది అనమాట అండి. మొన్న ఇబ్బందులు ఏంటి, ఇంత టార్చర్ అనబడుతున్నాడు అన్నట్టుగా. దాని గురించి అత్తమాని కనీసం గంట దాటిందంటే 2 ఫోన్లు ఖచ్చితంగా వచ్చేది ఇప్పుడు కూడా వచ్చేస్తుందండి. కానీ ఈ అమ్మాయి గురించి చెప్పాల్సింది ఏంటంటే, చాలా అంటే చాలా చరిత్ర అండి నిజంగా. అది ఏమంటారు, చాలా బిగ్ స్టోరీ అనమాట అండి. మేము వాచ్మెన్ జాయిన్ అయ్యాక నన్ను ఏడిపిస్తున్నారేంటండి నన్ను ఏడిపిస్తున్నారేంటండి ఇదేంటండి ఇది మీ స్టోరీ చెప్పి నన్ను ఏడిపిస్తున్నారండి. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఏడ్చానంటే, ఇంత మంచి వైఫ్ దొరికినందుకు మీరు ఎంత లక్కీ అని చెప్పి నేను ఏడ్చాను అంతే. అంటే ఆవిడ అర్థం చేసుకున్నారు, మీరు వెళ్ళిపోమంటున్నప్పుడల్లా అర్థం చేసుకున్నారు మీరు ఎక్కడ ఏమవుతారు అని చెప్పి. సో ఇది గ్రేట్ అసలు. మీరు లవ్ మ్యారేజ్ ఏమన్నా అంటే ఎప్పుడన్నా చుట్టాలు అంటున్నారు కదా? లవ్ అండ్ అరేంజ్ ఇష్టం, నన్ను ఇష్టపడేది నేను లవ్ అండ్ అరేంజ్. అంటే ఇంట్లో యుద్ధాలు చేసి నన్ను పెళ్లి చేసుకుందిలేండి. అంటే వీళ్ళ సైడ్ నుంచి ఎవరు వద్దనే, వద్దు వాళ్ళకి అంటే ఇంకా ఇంట్లో ఒప్పుకోలేదు ఈ అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని కూడా ఒప్పించి నేను భావన చేసుకున్నా, శుభ్రం చేసుకుంటాను, గమనం చేసుకున్నట్టుగా చెప్పింది. అలా జరిగిపోయిందండి దీంట్లో మొత్తం మీద. మరి ఏంటి ఏమన్నా అనుకున్నారా రేపు పొద్దున్న ఎలా చూసుకోవాలి, పాపం నన్ను నమ్మి వచ్చింది, ఏదో బ్యాడ్ ఫేస్ వచ్చిందిలేండి వస్తుంది, రేపు పొద్దున్న కళలు అంటూ ఉంటాయి కదా, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, ఎలాగో చూసాం అన్ని రోజులు ఒకలా ఉండవు అనేది కూడా చూసాం. ఒకప్పుడు బాగున్నాయి, ఇప్పుడు బాగాలేదు, రేపు పొద్దున్న ఇవి కూడా ఉంటాయి, మారిపోతాయి, రేపు పొద్దున్న బాగుంటాయి. ఏంటి నా భార్యని ఎలా చూసుకోవాలి, నా భార్యకి ఏదో కొనివ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?
అయితే దాని క్వశ్చన్ ముందు ఒకటి చెప్తానండి భారతి గురించి. మీ వాచ్మెన్ జాయిన్ అయ్యాక ఈ అమ్మాయి వెంటనే ప్రెగ్నెంట్ అండి. అయ్యో రెండోది ప్రెగ్నెంట్. పని చేయాల్సి వస్తుంది. వెంటనే వెళ్ళగానే ప్రెగ్నెంట్ వెంటనే ఒక 1 monthలో తెలిసిపోయింది. అయితే నువ్వు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపో పని చేయకంటే అస్సలు ఒప్పుకోలేదు, గొడవ పెట్టేసుకుంది నాతో. అంటే ఈ రోజు ఎలాంటి రోజులు అంటే నాతో పని చేస్తావా నువ్వు అన్న రోజులు, అలాంటిది నేను పని చేస్తాను, నేను వదిలేసి వెళ్ళను నేను అన్నట్టుగా. అయితే ఇంకోటి ముందు జరిగింది ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వడం కష్టం అనమాట. అవదని చెప్పారండి రెండోది. ఓకే, చూపించుకుంటే కొంచెం ఇబ్బంది అయ్యి అవదని చెప్పారు. ఈవిడికి అంటే పిల్లలకి అనడం రెండోది కష్టం, కొంచెం ఇబ్బంది అని చెప్పారు. ఓకే, అలాంటి టైంలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో రెండోది కష్టం అని చెప్పారు. సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాకని తర్వాత వచ్చిందని పోయింది అనమాట అండి అది. అప్పుడు కష్టంగా ఉంటుంది, జాగ్రత్త చూసుకోవాలంటే. అది ప్రెగ్నెంట్ అయ్యింది, కన్ఫర్మ్ అని తెలిసింది. అక్కడ ఆనందపడాలో తెలుస్తలేదు, బాధపడాలో తెలుస్తలేదు నాకు. నాకేం కాదు అమ్మాయికి. కరెక్ట్గా ఇప్పుడు ఆ వాచ్మెన్ జాయిన్ అయ్యాం, బాగుంది, చేసుకున్నాం. ప్రజెంట్ అప్పులు లేకుండా తిన్నాక సరిపోతుంది. ఇద్దరు చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా అయిపోయింది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ఆనందపడాలో తెలుస్తలేదు, బాధపడాలో తెలుస్తలేదు మాకైతే. కానీ అలా అయితే ఉంచుకున్నాం, వద్దు ఏం చేయొద్దు అన్నట్టుగా ఉంచుకొని రెస్ట్ తీసుకుంటే అసలు రెస్ట్ తీసుకోలేదండి. కానీ 2 నెలలు అనుకున్నాను, 3 నెలలు అనుకున్నాను, 4 నెలలు అనుకున్నాను. ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి 9 నెలల వరకు కూడా ఇంట్లో పని చేస్తున్నాను. 9th month వరకు ఇక్కడే ఉండిపోయారు మీ దగ్గర. ఓకే, వెళ్ళానండి, అసలు వదిలి వెళ్ళలేదండి నన్ను. ఎందుకంటే నా పరిస్థితి చూసి వద్దు నేను వదిలేసి వెళ్ళను. అదొకటి. ఇప్పుడు రన్నింగ్లో పడ్డది, మనకు కొంచెం బాగుంటున్నాం, చేసుకుంటున్నాం కదా, ఇద్దరు కలిపి ఒక 25-30 తెచ్చుకుంటున్నాం కదా, ఇంట్లో పిల్లలకి చదివించుకోవడం కూడా సరిపోతుంది అన్నట్టుగా అసలు వెళ్ళలేదండి. వెళ్ళని చెప్పేసిందండి మా ఇంట్లో. మా పని మేడమ్స్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా నేను ఎదగడానికి కారణం అదే, మేము తెలియడానికి మా మీద మంచితనం రావడానికి కారణం మెయిన్ భారతి అని. అసలు ఎవరైనా 3 నెలలు చేస్తారు, నా ఇంట్లో పని చేసుకోవడమే చాలా ఇబ్బంది. మన ఇంట్లో పని ప్రెగ్నెంట్తో మన ఇంట్లో పని మనం చేసుకోలేమండి వాళ్ళు. అలాంటిది ఒక 3 ఇళ్ళు పొద్దుట 5 గంటలు లేసి పని చేసి వచ్చి మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళి అవన్నీ చక్కబెట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని చక్కబెట్టుకొని చాలా అంటే చాలా మా మాటలు చెప్పుకోలేను కానీ అన్నీ నాకు కళ్ళలో ఆడేస్తున్నాను నిజంగానండి. చాలా అంటే చాలా గ్రేట్. నాకన్నా ఎక్కువ మన వీడియో పెట్టిన మేడం కూడా మాట్లాడారు. మేడం గారు చెప్పారు అసలు మమ్మల్ని అయితే వాళ్ళ పిల్లలాగా చూసుకున్నారండి. నేను మా భార్య సపోర్టు, తర్వాత మా ఫ్యామిలీ, మా అమ్మ మా అక్కల సపోర్టు, తర్వాత మీ అపార్ట్మెంట్లోకి వెళ్ళాక వాళ్ళ సపోర్టు. అక్కడ ధైర్యం వస్తుందండి నాకు. పర్లేదు వీళ్ళందరూ ఉన్నారు నాకు, నా ధైర్యం వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక మా పాస్టర్ గారు ఉన్నారు, నేను చర్చికి వెళ్తానంటే మా పాస్టర్ గారు కూడా వాళ్ళు కూడా చాలా చాలా సాయం చేశారండి నాకైతే. ఇప్పుడు చాలా అంటే చాలా సాయం చేశారు. మాట సాయం కానీ, డబ్బు సాయం కానీ, ఎవరు చేసినా మనం చెప్పుకోవాలని ఖచ్చితంగా చాలా సాయం చేశారు. మీకు మామూలుగా ఎంత ఉండేదంటారు ఆస్తి ఒకవేళ ఇక్కడ రాకముందు? మీరు అక్కడే పాండమిక్ కరెక్ట్ కోవిడ్ ముందు టైంకి ఎంత ఉండేదంటారు ఆస్తి? మామూలు సొంతంగా ఒక 15 లక్షల దాకా ఇల్లు కట్టుకున్నాను నేను. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉండేదండి. తర్వాత నేను అన్ని లెక్కేసుకుంటే ఎంత ఉండొచ్చు సుమారు? ఉండొచ్చు 34 లక్షలు. అంటే మేము వచ్చిన అడ్వాన్స్లో, మేస్త్రికి అడ్వాన్స్లో గోల్డ్ కాకుండా అండి. తర్వాత ఏంటంటే గోల్డ్ విషయం వస్తే ఈ అమ్మాయి ఆరం అయితే గోల్డ్ బాగానే తెచ్చుకుంది, అవి కూడా అమ్మించేసింది నాతో మొత్తం. అసలు ఎవరి గురించి ఆలోచించొద్దు, మా అమ్మాలు ఏమనరు, నేనేమన్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే ఆవిడ ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమనలేదా అమ్మేశాడు అలా ఎలా అమ్మించి? మీరు ఎలా బాగుంటే అలా చేయండి, మీరు బాగుండడం కావాలి, అదొక మాట. అదే చెప్తున్నాను. 30 లక్షల ఆస్తి ఉండేది, 30 లక్షలు ఆవిడ, 1 కోటి రూపాయలు ఆస్తి మీకు. అవునండి, ఎక్కువేనా? 30 లక్షలు అంటే ఇంకా 70 లక్షలు లాభంలోనే ఉన్నారు కదా. అలా జరిగిందండి. నా ధైర్యం ఏంటంటే నేను కుటుంబం ఇప్పటికీ చెప్తున్నానండి, మా భార్య, మా అమ్మగారు, మా అక్కలు ఇప్పుడు చాలా అంటే మా అక్కలని అయితే ఇప్పుడు కూడా మొన్న అన్నారు, నువ్వు నన్ను పర్లేదాకా ఈసారి నుంచి బాగుంటావు అంటే బేగా ఎవరో సెటిల్ ఎవరో నీకు అత్తమని డబ్బులు ఇవ్వలేకపోతున్నాం మేము అంటే సైకిల్ పోతున్నాము. అది ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర లేకపోయినా సరే నేను అడిగానంటే ఎవరిని అడిగి నాకు వెంటనే ఫోన్ పే చేస్తాను, అసలు ఎందుకు అడిగాడు అన్నట్టుగా. చాలా చాలా సపోర్ట్ అండి. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీకు ఎక్కడ కోపం రాలేదా పర్సనల్లీ? ఏంటి నేను ఏదో అనుకుని చేసుకున్నాను, మొత్తం జీరో అయిపోయాడు, ఎవరి మాట విండో, ఎంత కోపం, ఎంత అహంకారం ఏంటి, వినకపోవడం వల్ల ఇలా అయిపోయాడు అని ఏం కోపం రాలేదు ఎప్పుడు సుబ్బు గారి మీద? రాలేదండి. అంటే ఆ అమ్మాయి ఏం ఆలోచించిందంటే అండి, నేను చెప్పేస్తాను ఆమె సమాధానం. ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే నన్ను చేసుకున్నాక ఇలా అయిపోయాడు అంటావా, ఆ ఫీలింగ్ పెట్టుకుని. కానీ ఏదో నాశనం చేస్తున్నాడో ఏది చేస్తున్నాడో అసలు ఆ ఫీలింగ్ రాలేదండి. అందుకే బాగున్నాం మేము.
మీరు అన్నట్టు అలాంటి ఫీలింగ్ వస్తే మా గొడవలు వచ్చి లేకపోతే ఇలాగ పెద్దదయ్యి మొత్తం ఇడిపోదు మేము. కానీ ఆ అమ్మాయి తగ్గింపు, ఆ అమ్మాయి తగ్గింపు ఏంటంటే నా వల్ల ఏమైనా అయిందంటావా ఇలా ఆ రకంగా ఆలోచించుకుంది జాతకంలో అమ్మాయి. తేడా వచ్చిందంటారా ఏంటి అసలు బాగానే ఉండేవాడు కదా. ఆయనకి రియలైజేషన్ ఉంది, మీరు ₹1,00,00,000 ఆస్తే ఆయనకి రియలైజేషన్ ఉంది, మీరు పదే బాధపడాల్సిన అవసరం లేదు. ఫీలింగ్ అయితే చాలా ఉండేదండి బాబు అసలు. గోల్డ్ కూడా మొత్తం అమ్మించేసిందండి, మొత్తం అన్ని బ్యాంకులు. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 2 కదా? ఇద్దరు పాపలేనా? ఇద్దరు పాపలే. మళ్ళీ ఎవరో ఏం అనలేదా ఏంటి పాపలే పుట్టారు? సొసైటీ చాలా మంది అన్నారు. అనుకున్నారండి నాకైతే పాపలు ఇష్టం నా చిన్న ఫస్ట్ నుంచి కూడా. ఫస్ట్ మేము అమ్మాయి కూడా కూడా మా అమ్మగారు మా అత్తగారు అయితే చాలా ఆశ అబ్బాయి అంటే వీళ్ళ నాన్నగారు కూడా చనిపోయిన 5 నెలలకే కన్ఫర్మ్ అయింది మా మామగారే పుడతారు అనుకున్నాం మేము కూడా. నేను కూడా అబ్బాయే పుడతాడు రెండోసారి అనుకున్నాను కన్ఫర్మ్ గా. ఇంకా అందరికి అమ్మాయి అని తెలిసాక అందరూ డల్ అయిపోయినారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ టైంలో లేదండి నేను అసలు నేను డల్ అయ్యాను. మీరు అయ్యారా? అంటే పాపం అనుకున్నారు కదా మీ మావయ్య గారు. అబ్బాయి పుట్టాలని ఉందండి మాకు. అబ్బాయి పుడితే మా నాన్నగారు ఏమైనా వస్తారు అనుకోను, కానీ దేవుడు ఎవరిస్తే మనం తీసుకోవాలి ఖచ్చితంగా. బాధ అయితే లేదండి అసలు. అంటే చాలా మంది ఎగతాలుగా మాట్లాడేవారు, నీకు బాధ లేకుండా ఉంటుందా ఇలా నవ్వుకున్నవారు చాలా మంది. కానీ ఏంటంటే నేను నిజంగా చెప్తున్నాను, బాధ ఉంటే బాధ అని చెప్పేస్తా ఉంది, దాని తప్పే ఉందని ఎవరేమో. చాలా మందికే పుడుతున్నారు కదా. అంటే నా బాధ ఏంటంటే నేను ఆల్రెడీ అప్పులతో ఉన్నాము, ఆల్రెడీ చెడ్డ పేరు కూడా ఉంది, ఇలాగైపోయింది ఏంటని మళ్ళీ అమ్మాయి పుట్టింది అని అనుకుంటారు అందరూ అన్నట్టు ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అస్సలు లేదండి, ఎందుకంటే తన వల్లే మేము ఇలాగ ఉన్నాము. మా పాప పుట్టిన తర్వాత కొంచెం ఎలా టర్న్ అయిందని అనుకుంటున్నారా? యాక్టివ్గా ఉంటుంది సహస్ర. అనన్య, సహస్ర, ఇద్దరు అమ్మాయిలు. ఓకే. ఈ పాపకి 1.5 year అప్పుడు 1 year 1 year కదండి, 8 months. అదే ఓకే. ప్రెగ్నెంట్ అక్కడ కదా. 1.5 year 2 years అయింది ఇప్పుడు ఇది చేసి. 5 years. పెద్ద బాబుకి 5 years. పెద్ద బాబు జాయిన్ చేశారు ఎక్కడైనా స్కూల్లో? ఎక్కడ? మా పెద్ద బాబు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను నేను. అంటే డెలివరీకి వెళ్ళిపోయింది, స్కూల్ జాయిన్ చేసి చేయడం, మళ్ళీ డెలివరీకి అయిపోయింది, పంపిస్తాను వాళ్ళ అమ్మ అత్తారింటికి, మా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ 3 నెలలు వస్తుంది వెంటనే. ఇంకోటి 3 నెలల్లో మళ్ళీ ఆపరేషన్, మళ్ళీ 3 నెలల నుంచి పని చేయడం మొదలెట్టేసిందండి. అలా అప్పటి నుంచి మొదలెట్టేసి ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది, 3 నెలల నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చింది. మళ్ళీ మళ్ళీ వాళ్ళ పనులు పిల్లలకి పాల ప్యాకెట్లు అన్నా, ఇంట్లో డైపర్స్, దేనికన్నా ఖర్చు ఉండాలి. అందరిని అడగాలంటే అన్నిసార్లు వాళ్ళు ఎవరు అమ్మాలు కూడా డెలివరీ చేసి ఉంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకూడదని ఇంకెవరి కోసం ఆలోచించకుండా వెళ్ళిపోయి చేసేస్తాను. సో మీరు డొనేషన్ వీడియో ఒకటి ఏదో పెట్టారు మీ యూట్యూబ్ ఛానల్, ఎవరో డొనేషన్స్ చేస్తుండే సంథింగ్, ఏంటది? రీసెంట్ గానే అది మా అక్క వాళ్ళ మేడం వాళ్ళు, అంటే వాళ్ళకి చెప్పుకోవడం ఇష్టం ఉండదండి. ఆల్రెడీ నేను వీడియో పెట్టేసి మళ్ళీ తీసానండి అది. అంటే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయని తీసాను అనమాట. మొన్న నన్ను పిలిచారు అనమాట అండి. అలాంటి నాకు బాగా ఇంట్రెస్ట్ చేయడం. నేను ప్రతి బర్త్డేకి నన్ను బయటకు తీసుకెళ్ళి కళ్ళు లేని వాళ్ళకి గట్రా అన్నదానం చేసి అక్కడ బట్టలు కట్టుకొని చేసేవాళ్ళు మేము. అంటే ఫోన్ చేసి మొన్న రీసెంట్గా 1 week కూడా అవ్వదండి, నన్ను రమ్మన్నారండి. సరే అనేసి మనం సరదాగా వీడియో, మంచి పనే కదా అది అన్నట్టుగా 10 మంది చూసినట్టుగా చేసేట అనమాట. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు ఇంకా యూట్యూబ్ ఛానల్? అంటే మీ స్టోరీ చెప్పారు ఆల్మోస్ట్ అందరికీ, ఈ రోజు కూడా మన దగ్గర చెప్పారు. సో నెక్స్ట్ ఇంకేం చెప్దాం అనుకుంటున్నారు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా? నెక్స్ట్ అంటే అండి, ఈ కంటెంట్ మాది ఎలాగో చూస్తున్నారండి బాగా. ఏ చెప్పినా సరే ఒక మెసేజ్ ఉండాలండి. అంటే నేను ఫస్ట్ వీడియో తీసానండి రీసెంట్గా, అది మమ్మల్ని పరిచయం చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే ఇబ్బందులు ఉండగానే, అంటే పై స్థాయిలో ఉండి కింద పడిపోయినప్పుడు ఏ పని చేసుకోవాలి, సిగ్గుపడొద్దు, మళ్ళీ లెగుస్తాం ఎప్పటికన్నా అనేది అది తీసుకున్నాను ఫస్ట్ వీడియో. అది కొంచెం సక్సెస్ అయింది, చాలా మంది నిజంగా మమ్మల్ని చూసి నేర్చుకోవాలండి. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ సెక్యూరిటీ కానీ వాచ్మెన్ కానీ లేకుండా వాళ్ళు ఉండరు, ఎవరికొకరిని ఖచ్చితంగా పెట్టాలి. పెట్టకపోతే ఈవెన్ అవి దానిలోకి ఎవడు రెంట్ కూడా రాడు. సో ఎంత డిపెండ్ అవుతారంటే అన్ని ఫ్యామిలీస్ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. అది చిన్న చూపు అని ఎవడు అనుకోడు. అలా అనుకుంటే వాళ్ళు లేకపోతే వాళ్ళ విలువ తెలుస్తుంది. సో ఏది తక్కువ అని కాదు, బట్ ఏంటంటే సొసైటీ అలా ఉంది. అంటే వాళ్ళు తప్పుకోదని మనం ఏంటంటే ఒక రేంజ్ లో ఉండి కింద, అది నిజంగా కొంచెం బాధ వేస్తుందా? కింద నుంచి పైకి వచ్చినోడు ఎలా బతికేచ్చండి, ఏంటి ఇంకా లగ్జరీగా ఉంటది. కానీ అన్ని అనిపించి వచ్చినోడు నేలపడిపోతే అది బతకడం అనేది చాలా కష్టం ఇంకా లైఫ్ లో. కానీ అలాంటి టైంలో అయినా సరే ఎప్పుడు ఇలా ఉండిపోతావు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నది అవుతుంది. ఏదైనా చేసుకోవాలి. అంటే మేము అక్కడ అలా వెళ్ళాను, కార్లో తిరిగాను నేను,
ఇవాళ కారు మెయింటైన్ చేస్తా గడిపేస్తానంటే అది అవ్వదు. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీ స్టోరీ చెప్పిన తర్వాత ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మీ నెంబర్ పెట్టండి మేము హెల్ప్ చేస్తాం మేము అని చెప్పి ఎవరన్నా వచ్చారు ముందుకి? చాలా మంది అడుగుతారు. చాలా మంది అడుగుతున్నారు. ఇంకా నేను అది పెట్టొచ్చా పెట్టకూడదని కన్ఫ్యూజన్ లో ఉన్నాను నిజంగా. అంటే ఎందుకు పెడితే ఏమవుతుంది? అంటే నాకు యూట్యూబ్ గురించి తెలియదండి అది. అంటే అందులో ఫేక్స్ ఉంటాయి, చాలా మంది ఇలాగ అలా చేస్తారని కొంతమంది అంటారు. నేను నెంబర్ పెట్టేకు, స్కానర్ పెట్టేకు అనేది నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను నిజంగా. ఒకళ్ళిద్దరు అయితే చిన్న అమౌంట్ పంపించారండి, పిల్లలకి ఏమైనా కొనండి, 500 అది పేర్లు రాసుకున్నాను అది ఒకసారి చెప్దా అన్నారు, 1500 ఒకళ్ళు అలాగా పంపించారండి. నేనైతే వాళ్ళ పేర్లు రాసుకున్న తర్వాత అన్ని చేద్దాం, ఒక వీడియో చేద్దాం అన్నట్టుగా చాలా మంది అడుగుతున్నారు. కానీ కొంచెం నేను అదే కన్ఫ్యూజన్ లో ఉన్నానండి. స్కానర్ పెట్టొచ్చా పెట్టకూడదా దానివల్ల. మీకు నాన్ వేసిన అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదో ఉంది ప్రపంచ యాత్రికుడు అని చెప్పి మొత్తం తెలుసు. ఆయన ఎర్లీ డేస్ లో ఆయనకి డబ్బులు లేకపోతే ఆయన పాపం నెంబర్ పెట్టి ఇలా పెడితే చాలా మంది సపోర్ట్ చేసి వేరే దేశాలకు వెళ్ళి వీడియోలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ రోజు ఆయన కోట్లు సంపాదించాడు. ఆయన తిరిగి అందరికి పాపం ఎవరైతే హెల్ప్ చేశారో బాగున్నప్పుడు అందరికీ తిరిగి డబ్బులు ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు రిటర్న్. ఒకవేళ మీరు ఈ రోజు రేపు పొద్దున పెట్టారనుకోండి, పెడదాం అనుకుంటున్నారా? అంటే పెడదామని ఉందండి, మనకున్న ఇబ్బందులకి పెడదాం అంటే సాయం చేస్తారు కదా అంటే కామెంట్ పెట్టుకోలు కూడా అన్న నువ్వు అసలు అంటే ఏమనుకోవద్దు, మీ సాయం చేస్తాం తర్వాత నువ్వు బాగున్నప్పుడు ఇద్దిగానిలే అన్నట్టుగానే చెప్తున్నారు. కానీ అది కొంతమంది ఏంటన్నారు, ఈ నెంబర్లు కూడా పెట్టేయకూడదు మరి అది అనేది నాకు ఇంకా తెలియదు యూట్యూబ్ అని అనుకుంటున్నారు. నెంబర్లు పెడితే అంటే మీకు చెప్పిన వాళ్ళు ఎలా భయపెట్టారు అంటే ఏదైనా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారు, నెంబర్లు తీసుకుని అలాగా మళ్ళీ సైబర్ మామూలుగా ఏ రకంగా రూమర్స్ చేస్తున్నారండి. కొంచెం నాకు అంటే నాకు కూడా పెట్టేయాలని లేదండి, ఏదో ఎన్న పెట్టేయాలన్నది కాకుండా ఆలోచించుకుని పెడదాం అది ఏంటన్నది. అంటే ఈవెన్ ఫోన్ నెంబర్ పెట్టకపోయినా మీకు ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబరే పెట్టక్కర్లేదు, మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టచ్చు. బ్యాంక్ ఇది సో అండ్ సో ఎస్బీఐ లేదంటే హెచ్డిఎఫ్సి ఇలా సంథింగ్ బ్యాంక్ అదే ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవి కూడా పెట్టచ్చు డీటెయిల్స్ కావాలనుకుంటే. అంటే నేను అనుకునేది ఏంటంటే పాపం చాలామంది చూశారు కదా, కొంతమంది కొంచెం పాపం ముందుకు రావాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఎంతోమందికి డొనేట్ చేయడమో హెల్ప్ చేయడమో ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి సొసైటీలో. సో వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా ఖచ్చితంగా. అదే ఆలోచిస్తున్నాను ఖచ్చితంగా. మీరు పర్లేదంటే కనుక నేను ప్రొసీడ్ అవుతానండి. అంటే మీకు తెలుసు కదా పెట్టొచ్చు, అకౌంట్ నెంబర్ అది పెట్టొచ్చు. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తే అది మీకు యూజ్ అవుతుంది. బికాస్ చిన్న పిల్లలు కదా, 8 months పాప అంటున్నారు. ఇంకా నెంబర్ తెలుసుకుని చేశారు కొంతమంది, అంటే 500 1500 మెయిన్ ఏంటంటే అది పేర్లు రాసుకున్నాను నాకు కొంచెం అవి ఖచ్చితంగా ఉంచాలి. సో బుక్ ఏమన్నా మెయింటైన్ చేస్తున్నారు దీనికి? మరి ప్రజెంట్ చేస్తున్నానండి, మొన్న పెట్టుకున్నాను. అంటే అమౌంట్ పెట్టాక వాళ్ళ పేర్లు రాసుకుని, అంటే నా ఫోన్ పేలో నెంబర్లు రావట్లేదండి, వాళ్ళే పేర్లు వస్తున్నాయి కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎవరు ఏంటన్నది, అది ఏంటన్నది తెలుసుకోవాలండి. సో ఎవరో పాపం వాళ్ళ పేరు ఏం చెప్పకుండా డైరెక్ట్ అమౌంట్ వేస్తున్నారా? చిన్న అమౌంట్. మొన్న 2 days నుంచి స్టార్ట్ అయింది. ఎంత వచ్చింది ఇప్పటిదాకా? అలా మరీ ఎక్కువేం కాదండి, ఒక 4000 దాకా వచ్చింది. 4000 పర్లేదు వస్తుంది చెప్తున్నానండి. మామూలుగా 1500. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది, అమౌంట్ చూపిస్తుంది ఇప్పుడు. తీసుకోవడానికి అమౌంట్ ఏమన్నా వచ్చిందా మీకు కనిపిస్తుంది అందులో? డాలర్స్ ఎంత అని? అంత డాలర్స్ కాదండి, అది నాకు కూడా అది రావట్లేదు. ఒక 6000 వాచ్ అవర్ కాదండి, మాకు రెవెన్యూ కూడా 6000 చూపిస్తుందండి. 6000 అంటే ఇండియన్ కరెన్సీయా? ఇండియన్ కరెన్సీ పెట్టారు నా సెట్టింగ్. ఓకే, 6.4K అని చూపిస్తుందండి. ఓకే, ఇండియన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ 6400 వచ్చింది. ఎంత ఒక నెల గ్యాప్ లో? ఐ మీన్ పెట్టింది నెలే కదా? నెల కూడా అవ్వలేదండి, నెల కూడా అవ్వలేదు. ఎక్కువే కదా, మంచిది. నెల కూడా అవ్వలేదు కరెక్ట్గా. ఫోన్ కొనే నెల అవ్వలేదు ఇంకా, నేను ఫోన్ వచ్చి కరెక్ట్ 3 weeks అవుతుందండి పెట్టి నేను.